హలో, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ విజయతో మాట వంట. ఈరోజు నేను చేసేది చూస్తే మీకు అర్థమైపోయి ఉండిద్ది. చాలా హెల్తీ రెసిపీ అండి, కరివేపాకు చికెన్. దీనికి ముందుగా నేను ఒక కళాయి పెట్టుకొని దానిలో కరివేపాకు ఇలా ఫ్రై చేశాను. అలా లైట్ బ్రౌన్ కలర్ రావాలండి. అలా ఫ్రై చేసిన తర్వాత వేరే కళాయి పెట్టుకున్నాను. దానిలో కొంచెము ఆనియన్స్ని చిల్లీని వేపించేసాను కొంచెం ఆయిలేసి. దానిలో నేను మ్యారినేట్ చేసేసిన చికెన్ తీసుకున్నాను. మ్యారినేట్ చేసిన చికెన్ తీసుకున్నాను. మ్యారినేట్ ఏం లేదండి, కొంచెం ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం గరం మసాలా, అంటే చికెన్ మసాలా ఉంటే బ్యాచిలర్స్ అయితే చికెన్ మసాలా వేసేసుకొని మ్యారినేట్ చేయండి. ఒక 3-4 అవర్స్ మ్యారినేట్ చేయండి. అలా 3-4 అవర్స్ మ్యారినేట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే కొంచెం ముక్క ఏమవుతుందంటే సాఫ్ట్ అవుతుంది. అదీ కాక ఆ ముక్క ఎందుకు మ్యారినేట్ చేస్తామంటే ముక్కలకి ఉప్పు కారం బాగా పడుతుంది. మనం తినేటప్పుడు కూడా మనకి ఏమవుతుంది అంటే కొంచెం తినేటప్పుడు ఉప్పు కారం తగులుతూ ఉంటుంది. ఇలా మ్యారినేట్ చేసి చికెన్ దీనిలో వేసేసిన తర్వాత అలా ఫ్రై చేస్తూ ఉండాలి. చూసారా ఏ కలర్కి వచ్చిందో మనకి? అప్పుడే కొంచెం సాఫ్ట్ అయిపోయింది చూడండి ముక్క. మరీ సాఫ్ట్ ఏం కాదు, కొంచెం సాఫ్ట్ అయిపోయింది. సో అదిగోండి ముక్క కంప్లీట్గా ఏం ఉడకలేదు, కొంచెం జస్ట్ సాఫ్ట్ అయిపోయింది. అలా సాఫ్ట్ అయిన దాన్ని ఏం చేశాను, నేను మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ అలా ఉడికించాను. అంటే మరీ హై సెగ ఏం పెట్టద్దు, కొంచెం. ఈలోపు నేను ఏం చేస్తున్నానంటే ఇందాక నేను ఫ్రై చేసినటువంటి కరివేపాకుని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పౌడర్ చేసేసాను. పౌడర్ కూడా మరీ ఫైన్ పౌడర్ ఏం అవసరం లేదండి, నార్మల్గా ఉండాలి. ఇప్పుడు నేను కర్రీని చూడండి, తీస్తే మీకు కర్రీ చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదండి. ఇలా మళ్ళీ నేను ఇంకొకసారి ముక్క చెక్ చేశాను ఉడికిందో లేదో అని చెప్పి. నాకు ఇంకా ఇందాకటితో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా సాఫ్ట్ అయిపోయినట్టు అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ నేను ఏం చేశానంటే మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ ఉడికిచ్చేసాను. ఇలా 5 మినిట్స్ ఉడికిచ్చేసాను అనమాట. ఇలా ఆ తర్వాత నేను కొంచెం టేస్ట్ చెక్ చేశాను. నాకు కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించింది, అందుకే నేను ఉప్పు కొంచెం వేసేసాను. సో మీరు మీ టేస్ట్ తగ్గట్టు వేసేసుకోండి ఉప్పు కారం ఇలా. ఇప్పుడు నేను కొంచెం మళ్ళీ మూత పెట్టేసాను. చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో? ఇలా కుక్ అయిన దాన్ని నేను మళ్ళీ ముక్క చెక్ చేశాను. ఈసారి చాలా సాఫ్ట్ అయిపోయిందండి, బాగా ఉడికిపోయింది కూడా. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఈ బోను కూడా చెక్ చేస్తున్నాను చూడండి, ఈ బోను కూడా మంచిగా ఉడికిపోయింది. అలా ఉడికిపోయిన ఇది జారిపోతూ ఉంది, అలా ఉంది. ఆ తర్వాత ఏం చేశాను అంటే మళ్ళీ నేను ఇందాక ఫ్రై చేశాను చూసారా కరివేపాకు పౌడర్ని, ఆ కరివేపాకు పౌడర్ని దీనిలో వేసేస్తారనమాట. మళ్ళీ నేను ముక్క చెక్ చేశాను చూడండి, చాలా సాఫ్ట్ అయింది అనిపించింది. ఓకే, ఇది మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారాలు అన్నీ అడ్జస్ట్ చేసుకోండి. అసలు కరివేపాకు వల్ల చాలా ప్రయోజనం అండి. మనకి చాలా ఐరన్ ఎక్కువ ఉంటుంది. మనం కర్రీస్లో తీసేస్తూ ఉంటాం కదా, అలా తీయటానికి వీలు లేకుండా పిల్లలు పెద్దలు అలా తీసేయలేకుండా వీలు లేకుండా మనం ఇలా పౌడర్ రూపంలో వేస్తే అసలు ఎక్కడికి తీస్తారు, తీసేయలేదు. నేను ఇప్పుడు కొంచెం కారం తగ్గినట్టు అనిపించింది, కొంచెం కారం కూడా వేసాను. అలా కారం వేసేసి కొంచెం తిప్పేసేసాను. అంటే నేను కొంచెం స్పైస్ తింటానండి, అందుకని నాకు సరిపోయినట్టు అనిపించలేదు, అందుకే నేను కొంచెం వేసాను. చూసారా కలర్ ఎంత టెంప్టింగ్ అనిపిస్తుందో? చాలా బాగుంది కదండి కర్రీ. ఆ తర్వాత ఇలా కొంచెం చేసేసి, ఎందుకంటే కొంచెం కారం అన్నిటికీ పట్టాలి కాబట్టి కొంచెం నేను మళ్ళీ మూత పెట్టేసేసి ఒక్క 5 మినిట్స్ ఏం అసలు 3 మినిట్స్ కూడా సరిపోతుంది. అలా చేసిన తర్వాత నేను మూత పెట్టేసేసాను. మళ్ళీ మూత పెట్టేసిన తర్వాత ఒక 3 మినిట్స్ తర్వాత మళ్ళీ నేను ఓపెన్ చేసి జస్ట్ ఒకసారి మళ్ళీ అటు ఇటు తిప్పేసేసాను. అలా తిప్పేసేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా నేను వేసేది ఏంటి అంటే కరివేపాకు పౌడర్ వేస్తున్నానండి. సో ఇలా చూసారా ముక్క ఎంత సాఫ్ట్ అయిపోయిందో, జ్యూసీగా భలే ఉంది కదా. ఇలా అయినా తినేసేయచ్చు, చికెన్ ఫ్రై చేసేసుకొని చక్కగా సెమీ గ్రేవీ టైప్లో మంచిగా కలిసిపోతుంది మీకు. బాగా ఉడికిందిగా చూసారు కదండి. అలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెంటనే ఏం చేస్తాను, ఇందాకేదో చెప్తున్నాను, ముక్కను కూడా మనము చిన్న పెద్ద ఏది అయినా సరే అది మనం తీసేయకుండా వీలవుతుంది మనకు అది ఈజీగా. సో ఇప్పుడు నేను లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసేసుకున్నానండి. నేను ఫస్ట్ మ్యారినేట్ చేసినప్పుడు వేసాను, మళ్ళీ లాస్ట్లో కూడా కొంచెం వేసాను. అంటే ఫ్రై కదా, కొంచెం ఆ ఫ్లేవర్స్ బాగా తెలియాలని చెప్పి, యాక్చువల్లీ ఉప్పు కారము ఆ ఫ్లేవర్స్ మనకు బాగా తెలియాలని చెప్పి కొంచెం. సో చూసాను కదండి ఎలా ఫ్రై అవుతుందో మనకి. చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. యా,
మళ్ళీ ముక్క నేను చెక్ చేస్తాను. నాకు ఇదో పిచ్చి హ్యాబిట్ అండి, ముక్క ఉడికిందా లేదని ఒక్క నొక్కి చూస్తూనే ఉన్నాను. ఇంకా ఎప్పుడా కరివేపాకు పౌడర్ వేసేది అనుకోకండి. ఇప్పుడు గరం మసాలా వేసాం కదా, 1 మినిట్ అలా మూత పెట్టేసి తీసేస్తాం. ఇక అలా మూత పెట్టి తీసేసిన తర్వాత మేము చికెన్ కర్రీ చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు మన ఫైనల్ ఇంగ్రీడియంట్ వేసేసాము, కరివేపాకు పౌడర్. అలా కరివేపాకు పౌడర్ వేసేసిన తర్వాత అసలు కరివేపాకు తీయడానికి వీల్లేదు మనకి. నేను దీనిలో కొత్తిమీర పుదీనా వేయలేదండి, ఎందుకంటే దీని హైలైటే మనం కరివేపాకు చేసాం కాబట్టి నేను కొత్తిమీర పుదీనా వేయలేదు అసలు. చూసారా ఎంత మంచి టెంప్టింగ్గా ఉందో, బాగుంది కదండి. చూస్తుంటే మంచూరియాలు అనిపిస్తుంది కదా, చాలా బాగుంది. ఇలా ఫ్రై అయిపోయింది అనమాట. ఇంకేముంది, ఇలా ఫ్రై అయిన దాన్ని ఇక స్టవ్ ఆపేసేసేయటమేనండి. ఇలా నేను స్టవ్ ఆపేసేసి అలా మూత పెట్టేసేసాను అంతే. మూత పెట్టేసిన ఒక 3 మినిట్స్కి చూసింది ఎలా ఉందో. అయ్యో నేను ఆపలేదండి, సన్నసగం మీద ఉడుకుతుంది. చూసారా ఎలా ఉందో. ఇక ఫైనల్గా తీసేసి గార్నిష్ చేయటమే. చాలా బాగుంది కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్